అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. ముందుగా ఈ అమెరికా పార్లమెంటేరియన్ అంటే మన దగ్గర ఎంపీ స్థాయి వ్యక్తి ఈ ట్వీట్ ఎందుకు పెట్టాడు? ఈ ట్వీట్లో వాడు ఏమంటున్నాడంటే, ఇది క్రైస్తవుల మీద చేస్తున్నటువంటి అటాకు, అదేవిధంగా భారతదేశానికి అమెరికాకి ఉన్నటువంటి బయలాటరల్ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అనే విధంగా వార్నింగ్ ఇస్తూ ఈ ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ క్యాథలిక్ ఎరీనా వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తూ వీడిని మంచి విషయం మీద స్పందించామంటూ వాటి ట్వీట్ని రీట్వీట్ చేశారు. వీళ్ళే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అనేక మత సంస్థలు, బిషప్లు, పొలిటీషియన్స్ కూడా ఈ FCRA 2.0 2026 మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, తీవ్రంగా స్పందిస్తున్నాయి. కేఏ పాల్గడ్ అయితే అసలు ఈ దేశము నాశనం అయిపోతుందని, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటుందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. The FCRA amendment bill you are introducing in the Lok Sabha and Rajya Sabha today is going to destroy India's economy, India's income, India's GDP, India's future, India's youth for years to come. వాడి ప్రచారాలను పట్టుకుని కొంతమంది సిల్లీ పాస్టర్లు, గల్లీలో అడుక్కు తినేటటువంటి దిక్కుమాలిన పాస్టర్లు చర్చిలలో క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే ఇది రాజ్యాంగం మీద దాడి అంటుంది. డిఎంకే పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీలు అయితే మా ఓటు బ్యాంకు క్రైస్తవులు, మైనారిటీలు కాబట్టి క్రైస్తవుల మీద, మైనారిటీల మీద దాడి చేసేటటువంటి FCRA 2.0 2026 బిల్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇటు పొలిటీషియన్స్, ఇటు NGOs, ఇటు కపాల్ లాంటి పాస్టర్లు, అదేవిధంగా ఫారెన్లో ఉన్నటువంటి క్రైస్తవ మత ఛాందసవాదులు, యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి యునైటెడ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ వాళ్ళు కూడా దీని మీద మాట్లాడుతూ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ, భారతదేశము ఈ FCRA 2.0ని తీసుకురావడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని ఊదరగొట్టేస్తున్నారు. ఈ దేశం మీద విషం చిమ్మడానికి రెడీ అవుతున్నారు. అసలు ఈ FCRA అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే, దాన్ని మనం చాలా సులభంగా అర్థం చేసుకుంటే, ఈ దొంగనా కొడుకులు పాస్టర్లు, ఈ NGOలు, కొంతమంది NGOలు, అన్నీ కాదు, ఈ NGOలు ఈ ఫారెన్ నుంచి వచ్చేటటువంటి దేశ విచ్ఛిన్నకర శక్తులు ఏ విధంగా తప్పు ప్రచారం చేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. అయితే మనం సహజంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవడో బిచ్చగాడు వస్తాడు, అయ్యా నా దగ్గర డబ్బులు లేవయ్యా, ఒక 20 రూపాయలు ఇస్తే టిఫిన్ చేస్తాను, నాకు ఆకలి అవుతుంది అంటాడు. మనం వాడికి 20 రూపాయలు ఇస్తే వాడు గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్ కొనుక్కొని, ఒక సెంటర్ ఫ్రెష్ కొనుక్కొని, ఓ అగ్గిపెట్టు పెట్టుకొని మన ముందే ఆడు సిగరెట్ తాగుతుంటే ఎంత చండాలంగా ఉంటుంది, అవునా కదా? అలానే ఈ ఫారెన్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ FCRA రూల్స్ అన్నీ ఈ కాన్సెప్ట్ కిందకే వస్తాయి. భారతదేశంలో విద్య, వైద్యము, సామాజిక కార్యక్రమాలు చేయడానికి విదేశాల నుంచి నిధులు తీసుకోవచ్చు అనేటటువంటి పర్మిషన్ ఉంది. సో వీడు విద్యా, వైద్యము, సామాజిక కార్యక్రమాలకు కాకుండా ఆ నిధులను వేరే చోట వినియోగిస్తే దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేటటువంటిది 1976లో పెట్టారు. అసలు ఎందుకు పెట్టింది ఇందిరాగాంధీ చట్టం అంటే, బేసిక్ అర్థం చేసుకున్నాం. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉవ్వెత్తున ఉద్యమాలు రేగినాయి. అసలు ఇందిరాగాంధీ పడిపోవాలి, ఇందిరాగాంధీ దిగిపోవాలి అని చెప్పేసి NGOలు విచ్చలవిడిగా ధర్నాలు, ర్యాలీలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాశారు, న్యూస్ పేపర్స్ రాశారు. పెద్ద వాళ్ళు, సమాజంలో పెద్దోళ్ళు, గొప్పోళ్ళు అనుకుని పేరున్నటువంటి రైటర్సు, పొలిటీషియన్సు, అదేవిధంగా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, మీడియా వాళ్ళు అందరూ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాసేసరికి అసలు ఎవరు నాకు ఇంత వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడుపుతున్నారు, అది కూడా ఒక షార్ట్ టైంలో అని చెప్పేసి ఆమెకు అర్థమయ్యి, విదేశాల నుంచి అంటే రష్యా నుంచి, అమెరికా నుంచి వస్తున్నటువంటి నిధుల వల్ల వీళ్ళు నాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడుపుతున్నారు, నేను అమెరికా మాట వినట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో అమెరికాకి సంబంధించినటువంటి ఫారెన్ నుంచి వచ్చే డబ్బులతో ఇక్కడ నాకు వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడుపుతున్నారని గుర్తించి ఫస్ట్ టైం 1976లో FCRA అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, అంటే భారతదేశానికి వివిధ దేశాల నుంచి వచ్చేటటువంటి డబ్బుని క్రమబద్ధీకరించేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది చాలా సంవత్సరాలు కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి. ఫస్ట్ లైఫ్ టైం అన్నారు, తర్వాత 5 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలన్నారు. అలా ఎన్నో అమెండ్మెంట్స్ జరిగినాయి. దీని మీద చాలా డీప్గా వెళ్ళినా
చాలా బాగా చెప్పొచ్చు, కానీ సింపుల్గా షార్ట్గా బేసిక్ కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎన్నో అమెండ్మెంట్స్ జరిగిన తర్వాత 84లో జరిగింది, మళ్ళీ 91లో జరిగింది, అదేవిధంగా 96లో జరిగింది, 2001లో ఐ థింక్ జరిగినట్టుంది. 2010లో ఇప్పటి వరకు జరిగినటువంటి అమెండ్మెంట్స్ అన్ని తీసేసి మళ్ళీ FCRA 2010 అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని పెట్టారు. అప్పుడు ఎందుకు పెట్టారు? ఫస్ట్ టైం ఏమో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా, అంటే భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విదేశీ నిధులతో నడిచినటువంటి క్యాంపెయిన్ని కంట్రోల్ చేయడానికి 1976లో పెట్టారు. మరి 2010లో ఎందుకు మళ్ళీ చట్టాన్ని కఠినతరం చేస్తూ మళ్ళీ పెట్టారు అంటే, ఈ దేశంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్స్, ఈ దేశంలో ఎక్కడ చూసినా బాంబులు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, తెలుగు వాళ్ళందరికీ తెలుసు, గోకుల్ చాట్లో, లుంబిని పార్క్లో జరిగిన బాంబు పెళ్ళిళ్ళు, ఈ దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరిగినాయి, బాంబేలో జరిగినాయి, తాజ్ హోటల్ మీద వరుస బాంబులు, గుజరాత్లో జరిగినాయి, అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ కనీసం 3 నెలలకు ఓ బాంబ్ బ్లాస్ట్ జరిగేది. ఈ టెర్రరిస్టుల అటాక్లకు అన్నిటికీ కారణం మళ్ళీ విదేశీ నిధులే. విపరీతమైనటువంటి ఫారెన్ ఫండింగు, అమెరికా నుంచి డబ్బు రావడం, పాకిస్తాన్ వాడు ప్లాన్ వేయడం, ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ చెప్తాం కదా మనం బాయిగాళ్ళు, వీళ్ళంతా కలిసి బాంబులు పేల్చడం. వీళ్ళంతా కలిసి చేసేటటువంటి కుట్రలు ఏవైనా ఆపాలి అని 2010లో కాంగ్రెస్కి ముడ్డి కింద మంటొచ్చి 2010లో మళ్ళీ FCRAని కఠినతరం చేసింది. ఇంతకుముందు ఫారెన్ నుంచి 100 రూపాయలు తెచ్చుకుంటే, అంటే 100 రూపాయలని క్యాజువల్గా చెప్తున్నా, వాళ్ళు సంవత్సరానికి 100 కోట్లు తెచ్చుకుంటారు. ఫారెన్ నుంచి తెచ్చే 100 కోట్లు మా ఆఫీస్ ఎక్స్పెండిచర్కి అయిపోయినాయి అని చూపించేవాళ్ళు లెక్కల్లో. దాన్ని కఠినతరం చేస్తూ 50%కి తగ్గించారు, రెన్యువల్స్ పెట్టారు, ఇట్లా అనేక నిబంధనలు పెట్టారు. 2020లో చాలా స్ట్రాంగ్గా బీజేపీ గవర్నమెంటు మళ్ళీ ఫారెన్ ఫండ్స్తో భారతదేశంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనేటటువంటి కుట్ర జరుగుతుందని గమనించి రెండోసారి మోడీ ప్రధానమంత్రి అయ్యాక మీరు చూసే ఉంటారు, CAA NRC అల్లర్లు, షాహీన్బాగ్ అల్లర్లు, మణిపూర్ అల్లర్లు, రైతుల ధర్నాలు, ఇలా అనేకమైనటువంటి ధర్నాల పేరుతో ఏ విధంగానైనా సరే దేశాన్ని అస్థిరపరచాలి అనేటటువంటి ఉద్దేశం ముందుగా ఉంది. కాబట్టి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ముందుగా తెలుసుకొని ఈ రూల్స్ని కఠినతరం చేస్తూ ఇంతకు ముందు ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, అంటే నీకు 100 రూపాయలు వచ్చినాయి అనుకో, ఒక 100 కోట్లు వచ్చినాయి ఒక NGOకి, ఫారెన్ ఫండ్స్కి సంబంధించిన NGOకి, ఆ 100 కోట్లని నువ్వు 10 సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ 10 సంస్థలకి 10 కోట్లు 10 కోట్లు 10 కోట్లు 10 కోట్లు పంచేసుకోవచ్చు. అంటే కింద 10 మందిని తయారు చేసుకోవచ్చు. ఉగ్రవాదులను తయారు చేసుకుంటావా, మత మార్పిడి మాఫియాను తయారు చేసుకుంటావా, ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వ్యవస్థను తీసేసి ఎవరికైతే FCRA ఉందో వాళ్ళే నిధులు తెచ్చుకోవాలి, ఇంకొక FCRA లేని సంస్థకి నిధుల్ని పంపించకూడదు అనే కఠినమైన నిబంధన తెస్తూ ఇంతకుముందు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కింద 50% ఏదైతే ఉందో 50%ని 20%కి తగ్గించారు. దీనివల్ల దాదాపు భారతదేశంలో ఒక 16,000 NGOలు ఎగిరిపోయినాయి. ఆ 2014లో చేసిన అమెండ్మెంట్కి 22,000 NGOలు ఎగిరిపోయినాయి. 2020లో చేసిన అమెండ్మెంట్కి దాదాపు 16,000 NGOలు ఎగిరిపోయినాయి. అంటే భారతదేశాన్ని విదేశీ నిధులతో ఇక్కడ గొడవలు సృష్టించడానికి, కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి, ఎవడో వస్తాడు ఏదో టీవీలో మాట్లాడతాడు, మా కులాన్ని వాడన్నాడు అంటాడు, వీడి కులాన్ని వీడన్నాడు అంటాడు, ఓ గొడవలు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి, బాంబులు పెట్టడానికి. ఈ పాస్టర్లందరూ రోడ్లెక్కి ఓ పాస్టర్ గారు అంటాడు మీ అందరినీ నరికేస్తాం అని, ఇంకో పాస్టర్ గారు ఈ దేశాన్ని ముక్కలు చేయండి, ఇంకో పాస్టర్ గారు అంటాడు విజయ్ కుమార్ గారు భారతమాతకి ఎంతమంది మొగ్గుళ్ళు. సో ఇట్లాంటి పాస్టర్లందరికీ ఫండింగు, ఈ మణిపూర్కి వెళ్ళి పాస్టర్లందరూ డబ్బులు తెచ్చుకున్నారు, వీళ్ళందరికీ ఫండింగ్ వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. హనీ జాన్సన్ గారు మణిపూర్కి వచ్చిన ఫండింగ్తో ఫ్లాట్ కూడా కొనుక్కున్నాడని ఆడి ఫ్రెండ్సే చెప్పారు. సో ఇట్లా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మత మార్పులు చేయడానికి, బాంబులు వేయడానికి ఈ విదేశీ నిధులను ఉపయోగిస్తారు. ఇంతవరకు ఓకే, ఇన్ని కఠినమైనటువంటి చట్టాలన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు వీళ్ళు రెచ్చిపోతున్నారు? ఇంకా కఠినమైనటువంటి ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు. దీంట్లో క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, హిందువులకు కానీ, సిక్కులకు కానీ, జైనులకు కానీ ఎవ్వరికీ సంబంధం లేదు. ఈ 2.0లో ఈ 2026 FCRA బిల్లులో తీసుకొచ్చినటువంటి ప్రాథమిక అంశాలు ఏంటంటే, ఎవరైతే విదేశీ నిధులతో ఇక్కడ ఆస్తుల్ని కొని ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ FCRA లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈ ఆస్తులు సెంట్రల్ గవర్నమెంట్ నియమించినటువంటి డిజిగ్నేటివ్ అథారిటీ స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి. ఒక 3 నెలలు టైం ఇస్తారు. బాబు నువ్వు ఏ తప్పు చేయలేదు, ఏ క్రైము చేయలేదు, ఏ వైట్ కాలర్ క్రైము చేయలేదు, విదేశాల నుంచి 100 కోట్లు తెచ్చి మొత్తం నొక్కేలేదు, నువ్వు నిజాయితీగా ఉన్నావని నిరూపిస్తే
మళ్ళీ ఆ ఆస్తుల్ని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తారు. మళ్ళీ ఇందులో పాయింట్ ఏంటంటే రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే విదేశాల నుంచి ఒక 10 కోట్లు తీసుకొచ్చి ఏదో చిలకలూరుపేటలోనో సిద్దిపేటలోనో ఒక చర్చి కట్టుకుంటే ఆ చర్చిలు ఈ డిజిగ్నేటర్ అథారిటీ కిందికి రావు. ఒక మసీదు కట్టుకుంటే ఆ మసీదులు డిజిగ్నేటివ్ అథారిటీ కిందికి రావు. ఈ రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మినహాయింపు ఇస్తున్నారు. కేవలం వీళ్ళు ఏదైనా హాస్పిటల్స్ కట్టినా, లేకపోతే ఏదైనా ల్యాండ్స్ కొన్నా, ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్లు విదేశీ నిధులతో కట్టినా ఆ డబ్బుల్ని మాత్రమే డిజిగ్నేటివ్ అథారిటీ కిందికి తీసుకుంటారు అని. కానీ ఇక్కడ పాస్టర్ నా కొడుకులు ఏం చేస్తున్నారు? క్రైస్తవులను ఏ విధంగా రెచ్చగొడుతున్నారు? ఎట్టి పరిస్థితులలో చర్చిల్ని స్వాధీనం చేసుకోవడానికి, మసీదుల్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ కొత్త రూల్ని తీసుకొచ్చారని ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ క్రైస్తవులకు పెద్ద సమస్య లేదు. నాకున్నటువంటి అవగాహన మేరకు క్రైస్తవులకు ఈ FCRA 2.0 పెద్ద సమస్య లేదు. దీంతో ఎక్కువగా సమస్యను ఫేస్ చేసేటటువంటిది ముస్లిమ్స్. దుబాయ్ నుంచి, సౌదీ నుంచి కోటాను కోట్ల డబ్బు వస్తుంది. మీరు చిన్న చిన్న పల్లెటూర్లలో ఇంతకుముందు చూస్తే గమనిస్తే ఒక 20-25 గుడిసెలు ఉండేవి. చర్చి మాత్రం 3 అంతస్తులు ఉండేది. పాస్టర్ ఇల్లు 5 అంతస్తులు ఉండేది. అదే విధమైనటువంటి మోడలు ఇప్పుడు కొన్ని ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో ఊర్లు చిన్నగా ఉంటున్నాయి, మసీదులు మాత్రం చాలా భారీ స్థాయిలో విదేశీ నిధులతో నడుస్తున్నాయి. దాంతోపాటు కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు విదేశీ నిధులతో ల్యాండ్లు కొనడం, విదేశీ నిధులతో కన్స్ట్రక్షన్ చేయడం కూడా చేస్తున్నారు. అందుకని దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా విదేశాల నుంచి నిధులు వచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని అస్థిరపరచడానికి చేస్తున్నటువంటి కుట్రని కంట్రోల్ చేయడానికి భారతదేశం ఈ రకమైనటువంటి చట్టాలని చేస్తుంది. మనం ఇచ్చినటువంటి 10 రూపాయలు ఏవైతే ఉన్నాయో అది వాడు తీసుకెళ్ళి సిగరెటో బీడీయో తాగితే మనకెంత కోపం వస్తుందో, విదేశాల నుంచి వైద్యానికి, విద్యకి, సేవా కార్యక్రమాలకి అని తెచ్చినటువంటి డబ్బులు ఇక్కడ ఆస్తులు కొనుక్కొని ఆ ఆస్తులతో ఒక NGOని తయారు చేసి, కొంతమంది అమాయకుల్ని తయారు చేసి ఇక్కడ వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేయడానికి, అధికారులకు లంచాలు ఇవ్వడానికి, ఎమ్మెల్యేలని, ఎంపీలని మోటివేట్ చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి పార్టీలు మార్పించడానికి చేసేటటువంటి కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ దేశాన్ని విచ్ఛిన్నంకరం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని అడ్డుకట్ట వేసుకోవాలి. అప్పుడు 1976లో ఇందిరాగాంధీ ఎందుకు చేసింది? అదే 2010లో మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు చేసింది? 2026లో మోడీ గవర్నమెంట్ అదే చేస్తుంది. అప్పుడు కాంగ్రెస్ చేస్తే లేని తప్పు, 2010లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ చేస్తే లేని తప్పు ఇప్పుడు 2026లో మోడీ గవర్నమెంట్ చేస్తే తప్పేంటి? ఏది ఏమైనా ఈ కాన్సెప్ట్ ఏంటంటే విదేశీ నిధులు దారి మళ్ళకుండా కఠినమైనటువంటి నిబంధనలు పెట్టడం. దానికి ఈ పాస్టర్లు కానీ, ఈ కమ్యూనిస్టులు కానీ, ఈ సోకాల్డ్ మా ఓట్ బ్యాంక్ పోతుంది అని వైసీపీ లాంటి పార్టీలు కూడా దీనికి కొంత తటపటాయిస్తున్నాయి. అలాంటి పార్టీలు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అని కనుక మనం అర్థం చేసుకుంటే వీళ్ళకు దేశం ముఖ్యం కాదు, దేశ సమగ్రత ముఖ్యం కాదు, దేశ ఐక్యత ముఖ్యం కాదు. దేశం ఏ విధంగా ముక్కలైపోయినా పర్వాలేదు, వీళ్ళ ఆస్తులు, వీళ్ళ డబ్బులు, వీళ్ళకు సంబంధించినటువంటి పార్టీలు, అధికారాలు ఉంటే వీళ్ళకి చాలు. కాబట్టి ఇలాంటి పార్టీలు కానీ, ఇలాంటి వ్యక్తులు కానీ, ఇలాంటి NGOల్ని కానీ ప్రతి హిందువు వ్యతిరేకించాలి. ఈ FCRA 2.0ని ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు, ప్రతి దేశభక్తి కలిగినటువంటి వాడు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్.